వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల ఫలితాలు రావడం, ఆ తర్వాత 7 మెంబర్స్కి దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకు ప్రకటించడం, ఇది అంతా చర్చాంశనీయంగా మారింది. ప్రత్యేకంగా అసలు ఈ 7 మెంబర్స్కి ఒకే ర్యాంకు రావడం సాధ్యమా, అసాధ్యమా, అసలు ఎలాంటి పరిస్థితులు ఈ ర్యాంకులకు వచ్చేందుకు ఆస్కారమైంది, ఇందులో ఏమైనా అవకతవకలు జరిగినాయా అని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు బయటకు వచ్చి బహిరంగంగా ఇలాంటి తప్పుతో పట్టించారు, విద్యార్థులను మోసం చేశారని చెప్పి ఆందోళన జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ కత్తి వెంకటస్వామి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో ఈ నీట్ పరీక్ష ఫలితాలను ఏ విధంగా చూడకు 7 మెంబర్స్కి దేశవ్యాప్తంగా ఒకే ర్యాంక్ రావడం, ఫస్ట్ ర్యాంక్ రావడం అసలు సాధ్యమవుతుందా? సాధారణంగా 720 అవుట్ ఆఫ్ 720 రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్. అది ఆ, అంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్ని ఇన్ జనరల్ నేను ఒక టీచర్గా చెప్పేదానంటే అదర్ దెన్ మ్యాథమెటిక్స్లో 100% మార్క్స్ స్కోరింగ్ అనేటువంటిది సాధ్యం కాదు. ఇక మ్యాథమెటిక్స్లో కూడా ఇప్పుడు ఐఐటి, జేఈ ఇట్లాంటివి వాటి ఉన్నాయి. దాంట్లో చాలా టిపికాలిటీ, లాజికాలిటీ ఉన్న క్వశ్చన్స్ చేయలేరు పిల్లలు. ఎంత టాపర్ అయినా కూడా, హైలీ జీనియస్ అయినా కూడా చేయలేని పరిస్థితి. చేస్తే ఒకరు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నీటికి సంబంధించి అసలు బయాలజికల్ సైన్స్, అఫ్కోర్స్ దీంట్లో బయాలజికల్ సైన్స్లో కొంచెం మెమొరీ బేస్డ్ ఉంటుంది కాబట్టి బట్టి కొట్టియో లేకపోతే చేసో చేయొచ్చు అనుకుంటాం. కానీ 7 మెంబర్స్కు రావడము, అది కూడా ఒక దగ్గర నుంచి రావడము, అందరికీ 720 మార్క్స్ అంటే ఫుల్ మార్క్స్ రావడము, ఫస్ట్ ఒకే సెంటర్కి సంబంధించిన విద్యార్థులు 7 మెంబర్స్ ఉండడం అసలు ఆశ్చర్యం. ఒకే సెంటరు, ఒకే రూమ్ అనేటువంటి కదా వచ్చిన వార్తలను బట్టి. అది ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి దాని మీద మనం ఎక్కువ కామెంట్ చేయడానికి లేదు. కానీ అది జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటూ ఏమీ వేయలేదు గవర్నమెంట్. తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం తమ సంబరాల్లో ఉన్నారు. విద్యార్థులను గాలికి వదిలేసి, ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ఎగ్జామ్ కదా. దేశవ్యాప్తంగా మేము రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చినారు. మేము ఇచ్చినటువంటి 25 గ్యారంటీస్ ఏదో 5 న్యాయంలో విద్యార్థులకు సంబంధించినటువంటి, యువతకు సంబంధించినటువంటి న్యాయంలో మేము చెప్పినాము ఈ లీకేజెస్ అరికడతామని చెప్పినాము. మేము ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ ముందే ఇది మేము అన్నాం. లీకేజెస్ తెలంగాణలోను, ఉత్తరప్రదేశ్లోను, మధ్యప్రదేశ్లో, ఈవెన్ రాజస్థాన్లో ఎక్కడైతే మా గవర్నమెంట్ ఉండే అక్కడ, ఇట్లా దేశవ్యాప్తంగా విద్యార్థులు, తర్వాత యువత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఈ లీకేజెస్ కారణంగా నార్త్ ఈస్ట్లో, అస్సాం ఇట్లాంటిదా ఇదంతా కూడా ఒక అగమ్య గోచరము, అభద్రతా భావం యువత కొంతమంది. ఇక్కడైతే మన దగ్గర ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మాకేం సంబంధం లేదంటాడు ఆయన, ఎవరు కేటీఆర్ అప్పుడు అన్నాడు. ఏదేదో ఆ అమ్మాయి మీద లవ్ అఫేర్ అని ఒక ఆరోపణ చేయడము, ఆమె గ్రూప్సే ప్రిపేర్ కాదు అని. అంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఆల్ ఇండియా లెవెల్లో మేనిఫెస్టో కమిటీలో నేను కూడా ఉన్నాను. ఇక్కడ లోకల్ మేనిఫెస్టో కమిటీలో ఉన్నాను. తర్వాత ఆల్ ఇండియా మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన పెద్దలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మా అభిప్రాయం చెప్పినాం. సో దాన్ని లీకేజెస్, అది ఐదర్ ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ద జాబ్స్ ఆర్ ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ది అడ్మిషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లో పేపర్ లీకేజ్ అనేటువంటిది పెద్ద అశనిపాతం. సో దాన్ని కంట్రోల్ చేయలేకపోయినటువంటి గవర్నమెంటు వృధా నేను అనేది. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫుల్ కంట్రోల్ ఉంటుందండి. నేను చెప్తున్నా, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినామని. నియతిగా పనిచేస్తే టోటల్ కంట్రోల్ ఉంటుంది. సో ఆ టోటల్ కంట్రోల్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మోర్ దెన్ 80-90% టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ బాగానే ఉంటారు. ఒక 5-10% ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ కోసం శ్రద్ధ పెట్టాలి. ఆ శ్రద్ధ మోడీ గారి ప్రభుత్వం పెట్టలేదనేది నీట్ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. సో మేము మా మాటకు కట్టుబడి ఉన్నాం. మేమే గవర్నమెంట్కి వచ్చినట్టు ఉంటే డెఫినెట్గా ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా ఏదో కంటి తుడుపు చర్యలు నడుస్తున్నాయి. సో మేమేమంటే దాంట్లో పర్టికులర్లీ గ్రేస్ మార్క్స్ విషయం కూడా ఒక కాంట్రవర్సీ. నువ్వు గ్రేస్ మార్క్స్ ఎవరికి ఇచ్చినవు?
నిజంగానే ఆ స్టూడెంట్ అటెంప్ట్ చేసిండా లేదా ఎవరికి తెలవాలా? సో ఇప్పుడు జనరల్గా ఇది ఒక క్వశ్చన్ తప్పుపోతే మేము ఇస్తాం, అంటే మన సిస్టంలో ఉంది. సో వాడు అటెంప్ట్ చేసిన స్టూడెంట్కే ఇస్తాం. ఇప్పుడు ఏ స్టూడెంట్ అటెంప్ట్ చేసిండు, ఏ స్టూడెంట్ అటెంప్ట్ చేయలేదు అనేటువంటిది కూడా చాలా పెద్ద ఎక్సర్సైజ్ అది. దాంట్లో ప్రత్యక్షమైనటువంటి కరెక్షన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇచ్చేసినారు. ఇక్కడ గ్రేస్ మార్క్స్ ఇచ్చినారు. దాంట్లో కూడా కొన్ని ప్రాంతాల వాళ్ళకే ఇచ్చి గ్రేస్ మార్క్స్, కొన్ని ప్రాంతాల వాళ్ళకి ఇవ్వడం. ఈవెన్ పర్టికులర్లీ తెలుగు ప్రాంత పిల్లలకు గ్రేస్ మార్క్స్ ఇవ్వలేదు అనేటువంటిది ఒక పెద్ద ఆరోపణ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి. అంటే ఈ దక్షిణాది పట్ల వివక్ష ఉన్నది అనేటువంటి చాలా స్పష్టం. ఓవరాల్గా నీట్లో జరుగుతున్నటువంటి దందా మొత్తం కూడా ఢిల్లీ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి ఢిల్లీ ప్రాంతానికి సంబంధించిన ఉత్తరాది సంబంధించిన దందా నడుస్తుంది. దీంట్లో గతంలో కూడా ఈ ఇది సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ సీట్లకు సంబంధించినటువంటి ఫీజుల విషయంలో నియంత్రణ లేనే లేదు. వాట్ నాన్ సెన్స్ అంటే ₹1,00,00,000 డిమాండ్ చేసి పర్టికులర్ ఆ మధ్యకాలంలో మనం చూసినాం నీట్ పీజీకి సంబంధించి ఎంత రభస అయిందని చూసినాం మనం. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలు. సో వైఫల్యాలకు కారణాలు రెండు ఉంటాయి. ఒకటేమో సమర్థవంతమైనటువంటి పరిపాలన లేకపోవడం, రెండోది ఆ విభాగం పట్ల అశ్రద్ధ. నేను ఇవాళ స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్స్ కావచ్చు, యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ నేను సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏదున్నా కూడా, మా పార్టీతో సహా ఏదున్నా కూడా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను నెగ్లెక్ట్ చేస్తున్నవి. ఎందుకు చేస్తున్నాయంటే ఇది నాన్ ప్రొడక్టివ్ డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటున్నాయి. ఇది అవగాహన లోపం. సో హయ్యెస్ట్ ప్రొడక్టివ్ హెచ్ఆర్, హయ్యెస్ట్ ప్రొడక్టివ్ ఏదనంటే అది ఎడ్యుకేషనే. కానీ దీని మీద ఉట్టిగా మనం పెట్టుబడి పెడుతున్నాం, ఇమ్మీడియట్గా మనకు వస్తుంది. ఏ పెట్రోల్ ఏమనో, ఏ ఇండస్ట్రీ మీదనో, ఏ భారీ నీటి పరదాల మీద పెడితే మనకి ఇమ్మీడియట్గా బ్యాక్ వస్తుంది అనేటువంటి ఒక భావన ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్స్కి ఉన్నాయి. ఆ గవర్నమెంట్ సలహాదారులు కూడా అట్నే ఉన్నారు. సో వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయాలు, ఈ ఐఏఎస్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్లో ఉన్నటువంటి తప్పుడు ఆలోచన విధానము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇండియాలో నెగ్లెక్ట్ చేయబడుతుంది. ఎందుకు మనం వరల్డ్ లెవెల్లో నెంబర్ 1 యూనివర్సిటీస్లో మనం రాలేకపోతున్నాం చెప్పండి? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, అదర్ ఇట్ ఈస్ అన్ యూనియన్ ఆర్ ద స్టేట్? మన స్టేట్కి సంబంధించినటువంటి 10 సంవత్సరాలు ఎలగబెట్టినాడు కేసీఆర్. ఒక్కటంటే ఒక్క యూనివర్సిటీ టాప్లో లేదు. ఇండియన్ దాంట్లో టాప్లో లేదు, వరల్డ్లో లేము. ఇక వాళ్ళ చర్చనే లేదు. ఇండియా దాంట్లోనే మనం టాప్లో లేమంటే ఇంకా వరల్డ్ కాడికి పోయేటువంటి పరిస్థితి ఏంది? ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుగానే గతంలో మనం చూసినట్టయితే ఒక వ్యక్తికి లేదంటే ఇద్దరు వ్యక్తులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఓకే ఒప్పుకోవచ్చు. కానీ 7 మెంబర్స్కి ఇలా రావడం అది సేమ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ రావడం అనేది లేదు. అసలు ఇంతకుముందు అంతగా సంఖ్య లేదు. 1 or 2 స్టూడెంట్స్కి వచ్చినటువంటి సందర్భం ఉన్నది ఫస్ట్ ర్యాంక్. అంటే అది కూడా 720 అవుట్ ఆఫ్ 720 వచ్చడం అనేటువంటిదే ఒక క్వశ్చన్ మార్క్. సరే ఆ స్టూడెంటు దైవాంత సంబుద్ధుడు అనుకుందాం, గాడ్ గిఫ్ట్ చైల్డ్ ఎవడన్నా ఉంటే, నేను టీచర్గా చెప్తున్నా, గాడ్ గిఫ్ట్ చైల్డ్ ఉంటారు వాడు మేము చెప్పింది 2 చెప్తే వాడు 4 నేర్చుకుంటాడు. అట్లాంటి గాడ్ గిఫ్ట్ చైల్డ్ ఎంతమంది ఉంటారు? 1,00,00,000 100,000 ఒక్కడు ఉంటాడు. సో అట్లా 1 అరా జరిగితే మనం దాన్ని అది చేసుకోవచ్చు. అంటే 1 సెంటర్ 1 ప్లేస్ అండ్ 1 రూమ్ అండ్ 1 మార్క్. ఇది మోడీ గారి 1 ఎలక్షన్ 1 నేషన్ 1 రేషన్ అన్నట్టుగా 1 మార్క్ 1 ర్యాంక్ అన్నట్టుగా ఉంది. అదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ రెస్పాన్సిబుల్, మొన్నటిదాకా ఆయన విద్యామంత్రిగా ఉన్నాడు. అంటే ఈ సపోజ్ టు బి ఇప్పటివరకు మళ్ళా తగునా అంటే ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. సో 2 అంశాలు నేను చెప్పాను కదా, ఒకటేమో ఆ పరిపాలన దక్షత లేకపోవడం ఒకటైతే, రెండవది ఆ విభాగం పట్ల సంపూర్ణమైనటువంటి అది నెగ్లిజెన్సీ ఉండడం. ఆ నెగ్లిజెన్సీ నాన్ ప్రొడక్టివ్ అనుకొని విద్యారంగాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది ఈ దేశంలో అనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. విద్యారంగం ఎప్పటి నుంచి అయితే నెగ్లెక్ట్ కాబడుతుందో అప్పటి నుంచి మనకు వచ్చేటువంటి
ఆల్ ఇండియా లెవెల్లో లేకపోతే ప్రపంచ స్థాయిలో మనకు రావాల్సిన ర్యాంకులు కావచ్చు, మనకున్న స్థాయి కావచ్చు దిగజారుతుంది. తద్వారా ఫారిన్ కంట్రీస్ నుంచి మన దగ్గరికి ఒకప్పుడు నేను పీజీ చేసినప్పుడు ఈవెన్ యూఎస్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ ఇలా యూఎస్ స్టూడెంట్ ఎవడన్నా వచ్చి ఇండియాలో పలానా కోర్స్ చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి ఉందా అండి? ఏదో ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు, ఏది మన అరబ్ కంట్రీస్ వాళ్ళు పిల్లలు కనిపిస్తున్నారు తప్పితే వై నాట్ ద యూఎస్ స్టూడెంట్స్ అండ్ ఈవెన్ రష్యన్ స్టూడెంట్స్, జర్మన్ స్టూడెంట్స్, చాలా బాగా అడ్వాన్స్ అయినటువంటి కంట్రీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎందుకు రావట్లేదు? ఇండియాలో ఏ కోర్సుకు వరల్డ్ లెవెల్ గుర్తింపు రావటం లేదు. ఇది ఎందుకు తగ్గింది? పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణమే తగ్గింది. నీట్కి సంబంధించి ఒక ప్రెస్టేజెస్ చాలా పెద్ద చర్చ అయింది నీట్ ఇంట్రడ్యూస్ చేసే ముందు. మరి ఇంత పెద్ద సిస్టమ్ను వాళ్ళు ఈ ర్యాంకులకు గొడవ, తర్వాత ఇప్పుడు రద్దు అయితే కూడా ఎంతమంది విద్యార్థులకు, సరే జెన్యూన్ విద్యార్థులు కూడా రద్దు చేయమని డిమాండ్ చేయడం చాలా ఈజీనే. నేను కూడా డిమాండ్ చేయొచ్చు, మీరు కూడా రాహుల్ గాంధీ గారు కూడా మేము దాని మీద ప్రశ్నిస్తామని చెప్తాము, లీకేజ్ గురించి ప్రశ్న. కానీ ఇప్పటివరకు మేము పుట్టిగా వెంటనే రద్దు చేయమని ఒక మాట వెంటనే అనడానికి కుదరదు. ఎందుకంటే రద్దు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనం చూసినాం, మన స్టేట్లో 3 సార్లు అది మన గ్రూప్ 1 రద్దు అయింది. ఎంతమంది విద్యార్థులు అయింది చదువుకున్నటువంటి జెన్యూన్ వాళ్ళకు? దొంగల కారణంగా జెన్యూన్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీద పోతుంటే ఆకతాయి ప్లాన్లు అటు ఇటు తిరిగి యాక్సిడెంట్ చేస్తే ఇన్నోసెంట్గా పోయేటువంటి, సాధారణంగా పోయేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అట్లాగే ఇది కూడా సిస్టంలో అదే ఉన్నది. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే. దీనికి పూర్తి బాధ్యత నేషనల్ టాలెంటెడ్ ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి సంస్థ ఏదో వాళ్ళదే బాధ్యత. ఓ పక్కన రిజల్ట్స్ వస్తున్నాయి, ఏది మన ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంకో పక్కన హడావుడిగా అవి ప్రకటించాల్సినంత అవసరం లేదు, నిదానంగానే ప్రకటించాల్సిన అవసరం ఉండే కదా. సో ఎందుకు ప్రకటించాలనేది ఒక పెద్ద క్వశ్చన్. తర్వాత 10 రోజుల తర్వాత వస్తుంది అనుకున్నటువంటి నీట్ రిజల్ట్స్ 1 వీక్ ముందే ఎందుకు తీసుకొచ్చిండ్రు? మేము చాలా తొందరగా చేస్తామని అకాడమిక్ ఇయర్ను చాలా మంచిగా చేద్దామనే ఉద్దేశం, సదుద్దేశం కూడా ఉండొచ్చు. బట్ సదుద్దేశంతో నిజంగానే ఉంటే వచ్చిన రిజల్ట్స్లో వచ్చినటువంటి అవకతవకలో అనుమానాల కారణంగా ఈ సదుద్దేశం కూడా దురుద్దేశంగానే భావించబడుతున్నది కదా. ఈ ఫలితాలు చూసిన తర్వాత చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మీరు చెప్పదలసింది? మొన్న ఒక స్టూడెంట్ని చూసిన, అదే నేను పర్ఫార్మెన్స్ సరిగా చేయలేదని, అక్కడ ఆదిలాబాద్లో కూడా ఇంటర్మీడియట్ పిల్లాడు పర్ఫార్మెన్స్ అంటే ఇదంతా కూడా రాంగ్ నోషన్ అంటున్నా నేను. విద్యార్థులందరికీ, తల్లిదండ్రులందరికీ, టీచర్లందరికీ నేను మీ ద్వారా ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, లైఫ్ హ్యాస్ 100 ఆల్టర్నేటివ్స్. 100 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ఒక లైఫ్కు. పాలిటిక్స్లో ఉన్నోడికి కేవలం పాలిటిక్సే కాదు, వ్యాపారం ఉన్నాడు కేవలం వ్యాపారమే కాదు, వ్యాపారంలో ఒక వ్యాపారమే కాదు, 100 మార్గాలు ఉంటాయి సంపాదనకు సంబంధించి. స్టడీస్కి సంబంధించి కూడా 100 మార్గాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ దీంట్లో మీరు బాగా పర్ఫామ్ చేసిండ్రు, అయినా కూడా మీకు సీట్ రాలేదు, అట్లా కొంతమంది. లేదు ఇప్పుడు ఇట్లాంటి అవకతవక జరిగినప్పుడు అరే మేము చేసిన శ్రమ వృధా పోయింది అనేటువంటి భావన వస్తుంది. కానీ వీటికి అన్నిటికీ ఎవ్వరు కూడా ఒత్తిడికి గురిగా వద్దని నేను సలహా ఇస్తున్నా. ఈ ఒత్తిడితోటి ఆత్మహత్యల దీంతో సాధించేది ఏం లేదు. సో నీ సానుభూతి వస్తాయి. మీ ఇప్పుడు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక సానుభూతి వస్తుంది 4 రోజులు, తర్వాత ఏమవుతుంది? మర్చిపోతారు. ఈవెన్ తల్లిదండ్రులే ఇక మర్చిపోతారేమో. ఇక చనిపోయిన తర్వాత ఏం చేస్తాము? ఏడ్చి ఊకుంటాం. సో కాబట్టి ఇది సొల్యూషన్ కాదు. న్యాయం కోసం కొట్లాడడానికి మాలాంటి టీచర్స్ ఉన్నాం, రాహుల్ గాంధీ లాంటి లీడర్స్ ఉన్నారు, ఈ సమాజంలో సామాజిక సంస్థలు చాలా ఉన్నాయి, మీడియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఎవరు కూడా అధైర్యపడొద్దు. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇప్పుడు ఇలా మిస్ అయితే ఇంకో దానికి పోదాం, ఇది మిస్ అయితే ఇంకో దానికి పోదాం. నేను అంటున్నా 100 ఆల్టర్నేటివ్స్. యాజ్ అ టీచర్గా నేను చెప్తున్నా, బైపీసీ స్టూడెంట్స్కి ఏం అవకాశాలు ఉన్నాయో నాకు చెప్తా, ఎంపీ స్టూడెంట్కి ఏం అవకాశం ఉన్నాయో చెప్తాను.
బీకామ్ బీఏ వాళ్ళకు కూడా ఎన్ని మంచి అవకాశాలు ఉన్నాయో మనం ఎన్కల్కేట్ చేసుకునే దాని మీద మన ఏమంటారు క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది లైఫ్ అనేది. కాబట్టి ట్రై టు బికమ్ ఏ క్రియేటివ్ పర్సనాలిటీ రాదర్ దెన్ ది డిమోరలైజ్డ్ పర్సనాలిటీ. డిమోరలైజేషన్ తోటి ఏం సాధించేది ఉండదు. సో మోరల్గా గట్టిగా ఉండాలి, పరిస్థితులను ఫేస్ చేయాలా, తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలి, తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఒత్తిడి చేయకుండా ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది బిడ్డ అని ముందుకు తీసుకుపోవాలి. కానీ అదే లక్ష్యంగా ఒత్తిడి చేసి నారాయణ, శ్రీ చైతన్య ఇట్లాంటిది ఇదంతా కూడా ఈ దరిద్రం అంతా ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను రామయ్య గారికి, అద్భుతమైన మ్యాథమెటిక్స్ టీచర్. బట్ ఈ రాష్ట్రంలో పిల్లల మీద ఒత్తిడి స్టార్ట్ కావడానికి కారణం రామయ్య గారే. రామయ్య ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఇన్స్టిట్యూటు పిల్లల మెదడు మీద, పిల్లల యొక్క దాని మీద చాలా ఒత్తిడి పెంచింది. ఆశలు ఉండొచ్చు కానీ అత్యాశ అక్కర్లేదు, ఆశలు ఉండొచ్చు కానీ ఒత్తిడి అక్కర్లేదు. స్ట్రెస్ లెస్ ఎడ్యుకేషన్ ఉండాలి. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. స్ట్రెస్ లెస్. కొటారి కమిషన్ తీసుకోండి, ముదిలియార్ కమిషన్ తీసుకోండి, ఏ కమిషన్ తీసుకోండి, మీరు దేశంలో వచ్చినటువంటి అనేక విద్యా కమిషన్ తీసుకుంటే ఎవరి దాంట్లో కూడా ప్రధాన అంశం ఏముంటుంది? స్ట్రెస్ లెస్గా చదవాలి, ఆడుతూ పాడుతూ చదవాలి. ఆడుతూ పాడుతూ విద్యను బోధించాలా, విద్య చదవాలా, విద్యను నేర్చుకోవాలి. అది బాడీకి కానీ, మెదడుకి కానీ, సమాజానికి కానీ ఒక మంచి వాతావరణాన్ని ఇస్తుంది. అది నీట్ వల్ల ఒత్తిడే, నీట్ కోచింగ్ ఒత్తిడే, కోచింగ్ సెంటర్ల మీద కుక్కగొడుగు లాంటి కోచింగ్ సెంటర్లు, లక్షల రూపాయల దోపిడీ, ఇదంతా దీనికి అసలు ఎడ్యుకేషన్ సిస్టమే బాగలేదు ఇండియాలో. ఏదో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటారు, మళ్ళీ ఇది కొత్త సీసాల పాత సారా పోసినట్టుగా చేస్తారు. సో ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది. నేను అది స్టేట్ లెవెల్లో చూస్తున్నా, సెంట్రల్ లెవెల్లో చూస్తున్నా. సో రామయ్య గారు గొప్ప వ్యక్తే కావచ్చు, కానీ ఆయన తీసుకున్న మార్గం ఏదైతుందో పిల్లల మీద ఒత్తిడి చేసి రష్యన్ బుక్స్ తెచ్చి అవి తెచ్చి ఇవి తెచ్చి మేము కూడా ఫీల్ ఉన్నాను. నేను కూడా కోచింగ్ సెంటర్ నడిపించిన, వివేక్ కోచింగ్ సెంటర్ అని నేను పిల్లలకు ఐఐటి ఫౌండేషన్ ఇచ్చిన. ఎంత అద్భుతమైన నా పిల్లలు, నేను అన్ని ఐఐటీసీలలో ఉన్నారు, చాలామంది డాక్టర్స్ ఉన్నారు. ఎంత హ్యాపీగా చదువుకుని నా పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్లా లీకేజ్ కావడం, తర్వాత పిల్లల మీద ఒత్తిడి కావడం, ఆ తర్వాత ఫ్యామిలీ ఒత్తిడికి గురవడం, ఇవన్నీ చూస్తే అసలు ఇదంతా అవసరం అంటారా? నేను లేదనే చెప్తున్నాను. అందుకని స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి మనం. స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి. కొన్ని కంట్రీస్లో బాగుంది, మనకంటే బాగున్నటువంటి కంట్రీస్ ఎక్కడెక్కడ ఈ స్ట్రెస్లెస్గా ఎడ్యుకేషన్ ఇస్తుంది. తర్వాత పిల్లగాడి ఆప్షన్ని బట్టి, వాని అభిరుచిని బట్టి ఎడ్యుకేషన్ ఉండాలి. ఇక మనం ఒత్తిడి చేసి చేసి వానికి A+B² రాదు, వాడిని తీసుకుపోయి ఎంపీసీలో పెడతాం. నేనే ఉన్నా, నాకు బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి వర్డింగ్ నేను చిన్నప్పటి నుంచి కొద్దిగా బెరుగ్గా ఉండేది. నన్ను తీసుకుపోయి నేను డాక్టర్ కావాలనంటే అసలు ఆ వర్డింగే నాకు పలకడానికే కొంచెం అంటే జీర్ణించుకోలేనట్టు ఉంటుంది. కొందరికి సైన్సెస్ సిస్టమ్ ఉండదు, ఎక్కదు మెదడుకు, అందరికీ మ్యాథమెటిక్స్ ఎక్కదు. కాబట్టి వాడి అభిరుచికి అనుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాల్సినటువంటి అవసరం ఉంది. నేను మా స్టేట్ గవర్నమెంట్ మాదే ఉంది కాబట్టి, నేను రేవంత్ రెడ్డి గారు వారే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి నేను వారికి అప్పీల్ చేస్తున్నా, మీ ద్వారా మనం ఒక వినూతనమైన పద్ధతిలో తెలంగాణ ఒక అద్భుతమైన విద్యా హబ్గా మనం తీర్చిదిద్దడానికి, అది కూడా స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ కోసం మాలాంటి వాళ్ళ యోగదానం ఉంటుంది. తప్పనిసరిగా మీరు పే చేయకుండా కూడా మేము పనిచేస్తాం ఇట్లాంటి మంచి పని కోసం. సో ఈ రకంగా ఇటు సెంట్రల్ కానీ అటు స్టేట్ కానీ ఆలోచించాలి. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నీట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య కూర్చున్నది కాబట్టి మోడీ ఇమ్మీడియట్గా స్పందించాలి దీని మీద. అన్నిటికీ మణిపూర్ మండిపోతూ ఉంటే మాట్లాడినటువంటి మోడీ నీట్ విద్యార్థుల 10 మందో 5 మందో ఆత్మహత్యలో లేకపోతే వాళ్ళ ఏడుపులో వింటాడని నాకు విశ్వాసం లేకపోయినా, కనీసం ఇవాళ నేను ఆర్టికల్ ఎక్కడ చూసినా, ఇవాళ నిన్నటి వరకు ఒక మోడీ, ఇవాళ కొత్త మోడీ అని. కొత్త మోడీలో మరి మార్పు వస్తుందా? పరిస్థితుల అనుగుణంగా నేనే మొత్తము సర్వంస సంభూతిని నేనే అని వాళ్ళు అసలు 10వ అవతారం 11వ అవతారం కింద పెడతానన్నట్టుగా భారతీయ జనతా పార్టీ
సంబంధించిన భక్తులు మాట్లాడిన తీరు ఉన్నది కాబట్టి దాని నుంచి కొద్దిగా బయటపడి రియాలిటీకి వచ్చి ఇమీడియట్గా ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే ఆయన స్పందించాల్సిన మొట్టమొదటిది, ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి భావితరానికి సంబంధించినటువంటి భావి డాక్టర్లకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మోడీ ఇమీడియట్గా స్పందించాలని నేను డిమాండే చేస్తున్నాను యాజ్ అన్ ఎడ్యుకేషన్గా. సో స్పందించుతారనేటువంటి ఆశావాహాన్ని వ్యక్తం చేస్తున్నాను.